సన్నాక విజయ ప్రజాకోత్సవ మహాసభ సందర్భంగా బాన్సోడ పట్టణానికి చేసినటువంటి మా అక్క కవితమ్మ గారికి, అదేవిధంగా బాన్సోడ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆచంద గారి జీవన్ రెడ్డి గారికి, వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి నా తెలంగాణ ముద్దుబిడ్డలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా సంతోషంగా ఉంది, సంబరంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ 10 సంవత్సరాల మన ప్రభుత్వ పాలనలో ఇటువంటి సమావేశాలు, పెద్ద బహిరంగ సభలు మనం నిర్వహించుకోలేదు. ఇది కనువిని ఎరగని రీతిలో ఉండాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బాబు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఈ భారీ బహిరంగ సభని మనము విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవాళ మన 10 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే ఇలా 15 నెలల పాలన ఒక ఎత్తు. 10 సంవత్సరాల పాలనలో ప్రజలు స్వచ్ఛందంగా తలెత్తుకొని తిరిగినటువంటి మన ప్రజలు, మనము ఈరోజు 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో అష్ట కష్టాలు పడుతూ ఇలా వ్యాపారస్తులు మొత్తుకుంటా ఉన్నారు. అన్న మాకు వ్యాపారాలు జరుగుతలేవు, మొత్తం అంతా వ్యాపారం స్తంభించిపోయినాయి, డబ్బులు వెళ్తలేవు, మా పరిస్థితి బాగలేదన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కాసులు గలగలగా ఉండే, ఈరోజు మేము మా దుకాణాలు వెలవెలబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రైతన్న పరిస్థితి అగోమగోచరంగా ఉన్నది. ఇవాళ బోనస్ డబ్బులు అని చెప్పేసి బోనస్ లేదు, ఏం లేదు. రైతులు నిరాశతోటి మొగలు చూసినట్టు బాబు కేసీఆర్ గారిని చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మేము బరాబర్ పొద్దున మీరు ప్రచారం చేయకుండా రేపు మేము స్వచ్ఛందంగా పోయి కారు బొమ్మ మీద పెట్టి బంపర్ మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఇవాళ ఏమైంది, మేము 15 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటామని చెప్పేసారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఇలా జైనింగ్ చాలా మంది జైనింగ్ అవుతామని చెప్పేసి చాలా మండలాల నుంచి కార్యకర్తలు ఫోన్ చేస్తా ఉంటే మాకు సంతోషం అనిపించింది. అన్నా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఈ బాధ భరించలేకపోతున్నాం. మేము కవిత అన్న, బాజిరెడ్డి గోవర్ధన్ అడుగుతాడల్లో మేము గులాబీ కండువా కప్పుకొని మేము రేపు పొద్దుగల 20వ తారీఖు నాడు బాబు కేసీఆర్ గారు పిలిచినటువంటి పిలుపు మేరకు వేల మంది తరలిస్తాం బాన్సోడ నుంచి అని చెప్పేసి అంటా ఉంటే ఇలా నిన్న నుంచి ఫోన్లు పోతా ఉన్నాయి. వాళ్ళకి ఏమని పోతా ఉన్నాయి, కొడకాని బిల్లు ఎట్లా వస్తా చూస్తాం, నీ డబుల్ బెడ్రూమ్ బిల్లు ఎట్లా వస్తా చూస్తాం, నీ కాంట్రాక్ట్ చేస్తావు కదా, నీ కాంట్రాక్ట్ డబ్బులు ఎట్లా వస్తా చూస్తాం, నీ తాటాకు చప్పులకు ఉద్యమంలోనే బెదరలేని వాళ్ళం, ఈ గులాబీ జెండా బెదరలేని ఉద్యమంలో ఆంధ్ర తప్పులలో బెదరలేము. ఈ రోజు నీకు బెదరమంటే బెదరము, నీ తాటాకి చప్పులకు ఇక్కడ విలువ లేదు. నీ దగ్గర ఉన్నటువంటి నాయకులే మాకు ఫోన్లు చేసి అన్న 10 రోజులు ఆగండి, మా సత్తా ఏంటో మేము చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇలా రేపు నువ్వు ఏ కాకి కాకపోతే బరాబర్ చెప్తా ఉన్నాం, నువ్వు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచాయతీ చేరేటటువంటి నాయకుని ఇవాళ నువ్వు కార్యకర్తలు బెదిరించినంత మాత్రాన మా బాబు కేసీఆర్ గారు చెప్పిండు పాలన మా అధికారమే పోయింది కానీ కార్యకర్తలు ప్రజలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది బరాబర్ ఆనే ఉన్నది. రేపు పొద్దుగల ఎలక్షన్లో నీ కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం దగ్గర ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు టైగర్లు ఉన్నారు. ఏ టైగర్ వచ్చినా రేపు పొద్దున లక్ష మెజార్టీ తగ్గకుండా గెలిపించే బాట మేము తీసుకుంటాం, మా గులాబీ సైన్యం తీసుకుంటుంది,
మా బాన్సోడ కార్యకర్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నామన్నా అక్క. మా నేను ఆ రోజు కూడా చెప్పిన నిజామాబాద్ లో రాణి రుద్రమ్మ దేవిగా రాణి రుద్రమ్మ వలె మీరు ఈ బాన్సోడ గట్ట మీద ఇక్కడ ఉన్నటువంటి అరాచకాల మీద కంపల్సరీ మీరు దండయాత్ర చేయాల్సిన అవసరం బరాబర్ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.